సమాజ ధర్మాన్ని అనుసరించండి. దేహాభిమానమును వీడి దేశాభిమానమును పెంచుకోండి. సమాజంలో మీరు ఒక్కరే పుట్టలేదు. సమాజం లేక మీరు ఒంటరిగా నిలవలేరు. కనుక సమాజంలో నివసించేటప్పుడు మీ ఇష్టానుసారం ప్రవర్తించుటకు వీలు కాదు. సమాజ ధర్మాన్ని అనుసరించకపోతే అరణ్యంలో పోయి కూర్చోండి. సమాజ ధర్మాన్ని మీ ప్రాణ సమానంగా భావించుకోవాలి. కానీ ఈనాటి యువకులలో అట్టి పవిత్రమైన భావం ఏమాత్రం కనిపించడం లేదు. ఇది నా ఇష్టం, నా స్వేచ్ఛ ప్రకారం నేను నడుచుకుంటాను, ఎవరు నన్ను అడిగేవారు అంటారు. అడగవలసిన వారే అడుగుతారు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా? మీరు చేసే పనులు, ఆడే నాటకాలు మానవ మాతలకు తెలియకుండా ఉండవచ్చును, కానీ భగవంతునికి తెలియకుండా ఉండవు. సమయం వచ్చినప్పుడు ఆయనే మిమ్మల్ని దోషులుగా నిలబెడతాడు. అలాంటి పనిష్మెంటు రాక పూర్వమే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశించాలి.